హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ముంబైకి అయితే వచ్చేసానని చెప్పేశాను కదా. ముంబైకి వచ్చిన తర్వాత రోజండి, ఆ రోజైతే ఏం పని చేయలేదన్నమాట. ఆ ఎండకి వచ్చేసి రెస్ట్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇంకా తర్వాత రోజు ఏంటంటే బట్టలు ఇవన్నీ బ్యాగ్స్లో ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసేసి సర్దేస్తున్నాను, వేదాంశి బట్టలు అవన్నీ. ఇంకేంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా లగేజ్ అయితే నేను హెవీగా ఏం తెచ్చుకోలేదండి. మేము డైలీ యూజ్ చేసేవే. ఇవేంటంటే నాకు బ్లాక్ హెన్నా అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ బ్లాక్ హెన్నా అయితే నాకు ఎక్కడ దొరకట్లేదు. ఇంక అందుకని చెప్పేసి నేను న్యాచురల్ది వాడతాను అనమాట. ఇంకా అవైతే ఊర్లో దొరుకుతున్నాయని చెప్పేసి అక్కడ తెచ్చుకున్నాను. పోయినసారి అట్లనే తెచ్చుకోలేదు, ఇంకెక్కడికి వచ్చాక ఎక్కడా దొరకలేదన్నమాట. ఇంక అందుకని చెప్పి ఈసారి ఒక 2 ప్యాకెట్స్ అయితే కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాను. ఇవైతే ఒకటి చాలా రోజులైతే వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకెప్పుడు వెళ్తానో ఏమో తెలియదు కదా అని చెప్పేసి కొన్ని ఎక్కువైతే తెచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే ఒక బ్యాగ్ మొత్తం వేదాంశి బట్టలేనండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంక బట్టలు అవన్నీ ఎక్కువే ఉంటాయి కదా వెళ్ళి తీసుకోవాల్సినవి. నేను వేదాంశివి ఎక్కడికి వెళ్ళినా కొన్ని డైలీ వేర్వి అయినా కొన్ని ఎక్కువే పెడతానండి. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కొంచెం అయితే ఎక్కువ పెట్టుకోవాలి కదా. ఇంకా నా బట్టలంటే నేను అక్కడ కొన్ని అయితే వదిలేసి ఉంటాను వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి. కానీ వేదాంశికి అలా కాదు కదా. తను మంత్కి గ్రో అవుతుంది కదా. కొన్ని ఏమన్నా అక్కడ వదిలేసినా కూడా తర్వాత వెళ్ళేసరికి అవన్నీ షార్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా వచ్చినా వేదాంశి బట్టలు మొత్తం క్యారీ చేస్తానన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని బట్టలు కొత్తవి అయితే నేను ఎక్కువేం తీసుకురాలేదులండి. అన్నీ ఊర్లోనే వేసేస్తాను. ఇంక ఇవన్నీ అవసరం లేదు కదా అని చెప్పేసి. చెప్పాను కదా, ఇక్కడ ఇల్లు కూడా చాలా చిన్నది. ఇవన్నీ పెట్టుకొని సర్దుకోవడానికి కూడా అంత స్పేస్ కూడా ఉండదన్నమాట. మా వేదాంశివి మావి సరిపోతాయి. ఇంక ఇప్పుడు ఉండే వాటికంటే ఎక్కువ బట్టలు ఉందంటే ఇంట్లో ఎక్కడ స్పేస్ కూడా లేదు పెట్టుకోవడానికి. బ్యాగ్స్లో పెట్టుకొని పెట్టేసుకోవడమే. ఇంకేంటంటే ఎండకి వచ్చేసరికి ముందు రోజు చాలా టైర్డ్ అయిపోయామండి. ఫుడ్ తినేసి అయితే పడుకున్నాం. ఇంకేం పని ఏం చేయలేదన్నమాట అసలు. ఆ రోజంతా ఎక్కడవక్కడే వదిలేశాను. ఇంక ఈవినింగ్ లేచి కొంచెం ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసాను. ఇవి ట్రాలీలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నా బట్టలు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఐరన్కి ఇవ్వాల్సినవి అలా ఉన్నాయి. కొన్ని కొత్తవి అవి ఉన్నాయన్నమాట. కొత్తది అంటే ఒక్కటేలండి, ఎక్కువేం లేవు. ఇంకెక్కడన్నా ఇక్కడ టెంపుల్స్కి అట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఈ షర్ట్ అయితే ఒకటి మా వారికి తీసుకున్నాను అనమాట. రామ్రాజ్లో తీసుకున్నాను అక్కడ షాపింగ్కి అయితే వెళ్ళినప్పుడు. బ్లాక్ షర్ట్ కావాలి అంటే ఇంక అదైతే వేసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నాను. మా వేదాంశి ఎంటర్ అయిపోయింది చూడండి. ఇక్కడ చిన్న పిల్లక కనిపిస్తుంది కదా. ఇంకా అమ్మ ఏం చేస్తుందో చూడాలి. ఇంక తను కూడా వచ్చి ఒక చెయ్యి వేసేసేయాలన్నమాట. ఇంక ఇవన్నీ తీసి సర్దేసరికి బోలెడ్ టైం అయితే పట్టిందండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే సర్దడానికి వీటికి సరిపోతుంది. ఇంకేంటంటే ఇంకా నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ అయితే ఉందండి. వచ్చి మొత్తం అయితే ఇల్లంతా డస్ట్ పట్టిపోయిందనమాట. కింద అట్లా ఫ్రిడ్జ్ అవన్నీ అయితే ఇవైతే చూడండి చూపిస్తున్నాను కదా, న్యాచురల్ సోప్స్ అనమాట, పాపయా సోప్స్. అవి వాడితే నాకు చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడ దొరకవని ఊర్లో కొన్ని తెచ్చుకున్నాను. ఒక 5-6 సోప్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా తీసుకొచ్చుకోనివి ఇక్కడ దొరకనివి అయితే కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ లగేజ్ తీసుకొచ్చుకోలేదన్నమాట. నెక్స్ట్ కార్ తెచ్చుకునేటప్పుడు అయినా కార్లో పంపించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది చూసారు కదా, ఇది హెయిర్ స్ట్రైట్నర్ అండి. ఇది మొన్న రీసెంట్గా పెట్టాను కానీ ఇంకా యూజ్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నాకు 1500 చేంజ్ ఎంతో పడినట్లుంది. ఇంక వేదాంశికి ఇద్దరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి హెయిర్ స్ట్రైట్నర్ అయితే పెట్టాను. ఇంకా అది అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే మొత్తం బ్యాగ్స్లో నుంచి తీసి ఐరన్కి ఇవ్వాల్సినవన్నీ సపరేట్ చేసేసాను. మిగిలినవన్నీ ఏంటంటే ఇంక సర్దేసుకుంటున్నాను అనమాట. దీనిలో ఇంతకుముందు చెప్పాను కదా, ఇది అడ్జస్టబుల్ వార్డ్రోబ్ అని. నేను వెయిట్ ఎక్కువ పెట్టడం వల్ల అవి కొంచెం ఆ గ్రిల్స్ అవన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇంత హెవీ వెయిట్ అయితే పెట్టకూడదు అనుకుంటాను. కొన్ని ఊడిపోతున్నాయి, మళ్ళీ పెట్టడం అనమాట. ఇంకా ఇవన్నీ చేశాక ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం పట్టిందండి. మధ్యలో మా వేదాంశి వచ్చి గెలికేస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ సర్దుకొని
ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఒక 3 డేస్ అయితే పట్టింది. కంటిన్యూగా అయితే వర్క్ అయితే చేయలేనండి. ఎందుకంటే వేదాంశిని పట్టుకొని ఇవన్నీ చేసుకోవాలి అంటే ఒక రోజులో 2 రోజుల్లో అవ్వదనమాట. అందుకని నేను పనిని ఎప్పుడు ఒకేసారి బర్డెన్ అయితే పెట్టుకోను. రోజు కొంచెం కొంచెం క్లీనింగ్ అనమాట. ఏమైంది మెల్లగా చేసుకుంటే మనకెవరు అనేవాళ్ళేం లేరు కదా! సో, సర్దుకోవడం అయిపోయిన తర్వాత బయటికైతే వెళ్ళామండి. వేదాంశికి వచ్చి నుంచి ఫుల్లు కోల్డ్, కాఫ్, ఫీవర్ అనమాట. ఇంకా మెడిసిన్ అయితే తీసుకొచ్చుకున్నాం కానీ నేను ఊరి దగ్గర ఉన్నప్పుడే ఇంకా తమ్ముడు పెళ్ళి, నలుగు అవన్నీ అయిపోయిన తర్వాతే ఈవినింగే ఫుల్లు జ్వరము, ఫీవరు, మోషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. బాగా హీట్ అవి ఎక్కువైపోయినట్లుంది. ఇంక అందుకని చెప్పేసి అక్కడే మెడిసిన్ అయితే ఇచ్చాను. కానీ కొన్ని అయితే అయిపోయాయి. అందుకని చెప్పేసి మాకు దగ్గరలో మెడికల్ షాప్ ఉంటే మెడికల్ షాప్కి అయితే వచ్చాము. వస్తే ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ దొరకదు కానీ బ్రాండ్ వేరే, సేమ్ అంత కాన్సన్ట్రేషన్ అవన్నీ సేమ్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా తప్పదు కదా ఇంకా అని చెప్పేసి వేరేదైనా కూడా మెడిసిన్ అయితే తీసుకుని వద్దామని చెప్పేసి ఇంకా యాంటీబయాటిక్ అయితే తీసుకుంటున్నాను. ఈ యాంటీబయాటిక్ పడిందే అసలు కోల్డ్ అవన్నీ తగ్గట్లేదు అనమాట. కాఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఏం చెప్తే వినదు. అవి ఇవి ఇంకా పెళ్ళిలో అట్లా తిరిగేసి అట్లా బాగా ఇదైపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి సర్దడం కూడా నేను అందుకే ఒకరోజు అట్లా పెట్టుకొని రోజు కొంచెం అనమాట వేదాంశిని చూసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. నేను అందరిలాగా అట్లా వాళ్ళు నిద్రపోయినప్పుడు అట్లా పని కూడా నేను చేసుకోలేను అనమాట. ఎందుకంటే మళ్ళీ నిద్రలో వేదాంశి లేచిందంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి మెల్లగా తను వాళ్ళ డాడీ అట్లా కిందికి అట్లా తీసుకెళ్ళినప్పుడు అట్లా వెళ్ళి పని అవి చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరు మెడిసిన్ అయితే తీసుకున్నారు. కానీ మా వేదాంశి ఇప్పుడు కూడా దగ్గుతుంది చూడండి. అయినా కూడా కాన్సన్ట్రేషన్ అంతా షాప్లో చాక్లెట్స్ వాటి మీద ఉందన్నమాట. కొన్ని ఇంట్లో అయితే కొన్ని హోమ్ నీడ్స్ అయితే అయిపోయాయి, రెగ్యులర్గా యూజ్ అయ్యేవన్నమాట. అలాంటివి కొన్ని తీసుకుందామని చెప్పేసి మా పక్కనే సూపర్ మార్కెట్ అట్లా ఉంది. అందుకని చెప్పేసి వచ్చాము. ఉన్నాయి కొన్ని, నేను అప్పుడు ఊరికి వచ్చే ముందే కొన్ని ఉంటే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను అనమాట. కొన్ని అయితే తక్కువయ్యాయి. ఆ తక్కువైనవి అయితే కొన్ని తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఇంకేంటంటే ఈ రోజంతా సరిపోయిందండి. వచ్చిన నుంచి అసలు ఎక్కడ రెస్ట్ అనేది లేదనమాట. నిద్ర లేక ఈ పెళ్ళి స్ట్రెస్ ఒకటి, అటు ఇటు తిరగడం ఒకటి అయిపోయింది. బాగా ఎండలు ఊర్లో అయితే. ఇక్కడ కూడా ఉన్నాయిలే కానీ మేమంతా ఎండ టైంలో అట్లా తిరగమన్నమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైం అట్లానే వెళ్తూ ఉంటాము. ఇంకేం చేస్తాం, మొత్తానికి వచ్చాము. ఇక్కడ అవసరమైనవి అయితే కొన్ని తీసుకున్నాంలేండి. అన్నీ ఉన్నాయి. వేదాంశి కోసము కోల్డ్ ఉంది కదా, కొన్ని టిష్యూస్ అవి తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఇవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళాము. సో ముంబైకి అయితే వచ్చేసి ఇవన్నీ సర్దుకొని ఇప్పుడే కొంచెం అట్లా అడ్జస్ట్ అవుతున్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం వేదాంశికి హెల్త్ కొంచెం సెట్ అవుతుంది అనమాట. కొంచెం కాఫ్ అది కొంచెం తగ్గుతూ ఉంది. ఇక్కడ కర్చీఫ్స్ అవి ఉన్నాయి. కొన్ని కర్చీఫ్స్ అవి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ దీపారాధనవి ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, కానీ చూడ్డానికి బాగున్నాయి కదా వెయిట్ అని చెప్పేసి, కానీ తీసుకోలేదులేండి. చూశాను. ఇవన్నీ తీసుకొని ఇంట్లో అవసరమైనవి సపరేట్ చేసి తీసుకోవడం అయితే చాలా టైం పడుతుందండి. ఏవి ఉన్నాయో ఏవి లేవో చూసుకొని అక్కడ చూస్తే కానీ ఒక ఐడియా అయితే రాదనమాట. ఇట్లా బట్టల క్లిప్స్ అయితే కొన్ని కావాలండి. బట్టలు నేను బ్యాక్ సైడ్ గ్రిల్స్లో వేసేస్తే అవన్నీ వెళ్ళేసి కింద పడిపోతున్నాయి. అందుకని చెప్పేసి బట్టల క్లిప్స్ అయితే ఒక పెయిరు, ఒక హాఫ్ డజన్ అట్లా తీసుకున్నాను అనమాట. వేదాంశివి చిన్న చిన్నవన్నీ పడిపోతున్నాయి. సో ఈరోజు అయితే ముంబైకి వచ్చిన తర్వాత ఇంకా ఒక రోజంతా రొటీన్గా అయితే ఇలా జరిగింది. అంతేనండి రోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.